అంటే ఇది నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాను. గాంజా శంకర్ సినిమా ఉందా సార్ అసలుకి? ఈ మధ్యనే తెలంగాణ పోలీస్ నుంచి కొంత నోటీసులు కూడా రావడం జరిగింది. అదే అన్న దానిపైన టైటిల్ చేంజ్ చేసేనా లేకపోతే లాస్ట్ వినడం అది చూడడం అయితే Telugu360.comలో ఏదో ఒక ఆర్టికల్ చూసానండి, సినిమా షెల్వ్ అయిపోయిందని చెప్పి. సో దాని తర్వాత నాకైతే ఇన్ఫర్మేషన్ లేదండి. మీకేం తెలిసే అంటే నాకు షెల్వ్ అయింది కూడా అది ఆర్టికల్ ద్వారా తెలిసింది, అప్పుడు దాకా తెలియదు. సో మీ నుంచి ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి, ఉందా లేదా అని. అంటే డ్రగ్స్ కంట్రోల్ నుంచి అయితే నోటీసులు వచ్చాయి కదా అవునా? ఈయనకి. నాకు తెలియదండి టైటిల్ చేంజ్ కానీ దాంట్లో మొత్తం అస్సలు. సార్ ఐ స్వేర్ టు గాడ్ నాకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ Telugu360, greatanandra.com, ఇంకా mirchi.com, మిర్చి 9 న్యూసా అది సంథింగ్, అందరు వాళ్ళు ఇచ్చేదే. నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. చెప్పే మీరు చెప్పాలి. ఇంకోటి ఏదో వెబ్సైట్ ఉంది, అది AndraBoxOffice.com. ఇట్లాంటి వాటి నుంచి నాకు వస్తాయి ఇన్ఫర్మేషన్, నాకైతే తెలియదండి. నాకు ఎవరో లింక్ పంపిస్తారు, వాళ్ళు చూసి ఓ అవునా సినిమా అయిపోయిందా, సినిమా స్టార్ట్ అయిందా అని చెప్పి తెలుస్తుంది అంతే. అంటే మరి చేస్తున్నారా నెక్స్ట్ మరి ఆ ప్రాజెక్ట్? ఏమో సార్, నాకు తెలియదు. సినిమా ఉందో లేదో తెలియదు, మీరు చెప్పాలి అది. మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. ఇప్పుడు రాజేష్ గారు ట్వీట్ చేశారు చిత్తరే 2 ఉందని. ఆయన వల్లే సినిమా చేయట్లేదు నేను, కేవలం ఆయన ఒక్క ట్వీట్ వల్లే సినిమా చేయట్లేదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నా భారం తగ్గించారు మీరు. సో అదండి. హర్షిత్ రెడ్డి గారు, హాయ్ సార్. ఆయన మీరు రెగ్యులర్ ఫీచర్ ఫిల్మ్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఇండిపెండెంట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ కూడా స్టార్ట్ చేశారు కదా. సో ఇది కంటిన్యూ చేస్తారా? ఈ ఐడియా ఎలా వచ్చిందండి? అంటే ఇది షార్ట్ ఫిల్మ్ చేద్దామని, మీరు ఫీచర్ ఫిల్మ్స్లో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ చేద్దామని అన్న ఫస్ట్ స్టార్ట్ చేసిన మ్యూజిక్ తోటి, దెన్ ఇట్ బికేమ్ బిగ్ అంతే. నెక్స్ట్ మ్యూజిక్ అంటే చెయ్యాలి. లాస్ట్ టైం రాజబాబాయ్ అన్నట్టే ఏదైనా అకేషన్ పెట్టుకొని మళ్ళీ ఇలాంటి దానికి ఒక మ్యూజిక్ ఏమైనా చేద్దామని చేయడమే అంతే. నెక్స్ట్ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కైనా కంటిన్యూ చేయడానికి ఐడియా స్ట్రైక్ అయినా ఏదైనా స్ట్రైకింగ్ ఐడియా వచ్చినా ఐ విల్ సపోర్ట్. సాయి దుర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ నైస్ క్వశ్చన్ అండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మా లాంటి యాక్టర్స్ కూడా ఆన్సర్ చేయాలనిపిస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సాయి దుర్గా తేజ్ గారు. సార్ ప్లీజ్ సార్, విజయ్ దుర్గా ప్రొడక్షన్స్ అని స్టార్ట్ చేశారు కదా, ఫస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్. దీని తర్వాత ఫీచర్ ఫిల్మ్స్ కూడా చేస్తారా? ఎట్లాంటి ఫిల్మ్స్ ఇందులో చేయాలనుకుంటున్నారు? సార్ ఐ బిలీవ్ ఒకటండి, ఫస్ట్ సెల్ఫ్ సస్టైనేషన్ కోసం ట్రై చేస్తాండి. సో సెల్ఫ్ సస్టైన్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లోర్ ఇన్ టు డిఫరెంట్ జానర్స్ వేర్ ఐ కెన్ ప్రొడ్యూస్ ఫిల్మ్ ఫర్ యంగ్ న్యూ కమర్స్ అండి. సో ముందైతే నేను ఐ వాంట్ టు సస్టైన్ మై సెల్ఫ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ముందు నాకు ఉనికి వస్తే దాని తర్వాత వేరెవరికి లైఫ్ ఇస్తారట, లైఫ్ ఇవ్వడం కొద్దిగా ఆలోచిస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హే హాయ్, పర్లేదు అడుగు. నువ్వు జర్నలిస్ట్ ఎప్పుడయ్యో? అవునా, మారిపోయావా? ఇంకా అవ్వలేదా? ఏం చదువుకున్నావు? మీకోసం వచ్చా అన్న. అది ఏం చదువుకున్నావు అంటున్నా? 10th పాసా? అక్క. ఇంటర్ ఫెయిలా? ఓ 12th ఫెయిల్. ప్లీజ్ సారీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి అన్న.